ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా తమ్ముళ్ళు? డిఎస్సి ఇచ్చారా యువత? ఏ ఏ ఏ ప్లీజ్, ఏ తమ్ముడు తమ్ముడు, ఏ ఎమోషన్ కాదు. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పోరాడమంటే మీరు పోరాడుకుంటారేంటి తమ్ముళ్ళు? చిన్న చిన్న విషయాలకు రోషం కాదు, ఆలోచన ఉండాలి. ఆవేశం కాదు, అందరూ కలిసి పనిచేసే పరిస్థితిలో ఉండాలి. ఇను పుట్టోడా ఇనరా, ఇను బుడ్డోడైనా నీకు రోషం ఎక్కువ ఉందిరా. నీకు రోషం ఉంది, ఆవేశం ఉంది. ఆవేశం మీటింగ్లో అవరోధం కాకూడదు. ఓకే, పెద్ద ఆయనకు కొంచెం ఆలోచన ఉండాలి. అందరం కూడా తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా మీ అందరికీ, యువతకి ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వస్తాయా? మళ్ళా జాబు రావాలంటే అందరూ ఒకటే స్లోగను, మళ్ళా మీరు వస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేవని అందరికి అర్థమైపోయింది. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. నేను తల్లికి తండ్రికి అడుగుతున్నా, కుటుంబ పెద్దలకు అడుగుతున్నా, మీ ఇంట్లో మనవడు మనవరాళ్ళు ఉంటే ఉద్యోగం కావాలని కోరుకుంటావా? గంజాయికి అలవాటు పడాలని కోరుకుంటావా? తల్లి తండ్రి చెప్పమని కోరుకుంటున్నా. ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా తల్లులో, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని నమ్మకం మీకుందా? మరి ఈ సైకో జగన్ చెప్తున్నాడు అన్నీ ఇచ్చేశానని, అభివృద్ధి చేసేశానని, ఇంకా చేసేది ఏమీ లేదని. అందుకే నేను అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ నాదే. మీరు సిద్ధమా? జగన్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నామంటే చెప్పట్లు కూడా చెప్పండి గట్టిగా. వెనకానుండే వాళ్ళు, ఏమా మీ పిల్లలకు ఉద్యోగం అవసరం లేదా అని అడుగుతున్నా అక్కడ ఉండేవాళ్ళని. ఈరోజు ప్రపంచం అంతా ఆలోచించేది భవిష్యత్తుకు పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది, నేను కష్టపడ్డా, నా కొడుకు నాకంటే బాగుండాలి, నా కూతురు నాకంటే బాగా చదువుకొని మంచి భవిష్యత్తుండి పెద్దయినాక నన్ను చల్లగా చూసుకోవాలని మా తల్లులందరూ కోరుకుంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రివర్స్ అయింది. మన ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు, రివర్స్ పరిపాలన, మీ జీవితాలు కూడా రివర్స్ చేశాడు. ఇప్పుడు ఆయన ఆలోచించేది ఏంటంటే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, కడాన మీరు కష్టపడి చదివించి ఆ పోరుగాడు ఇంట్లో ఉంటే ఏం చేయాలో మీకు అర్థం కాకుండా మళ్ళా కూలి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఎత్తుక్కోమనే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నేను వస్తానే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎవరికి బాధ లేకుండా ఉద్యోగం వచ్చే వరకు ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా మా పిల్లలకు అండగా ఉంటానని మరొకసారి మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను వస్తానే
మెగా డిఎస్సి పెడతా, ఉద్యోగాలు ఇప్పిస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. అది చేసి ఈరోజు ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే పామర్లోనే ఒక ఐటీ టవర్ కట్టి మీరందరూ అక్కడికి పోయి పనిచేసుకుంటారు. ఒకప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళేవాళ్ళు, అలాంటి టవర్లు ఇక్కడే కడతాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి? ఎప్పుడో నేర్పించేసిపోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఇప్పుడు నేను నేర్పించేది మీకు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా? ప్రపంచాన్ని మొత్తం శాసించేది తెలుగు పిల్లలే తమ్ముళ్ళు. అలాంటి తమ్ముడు నా బాధంతా గంజాయి పాలైపోతున్నారని, నా బాధ చెడిపోతున్నారని చేయనీయను. మిమ్మల్ని చెడిపోనీయను. మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మాది. మీ ఊర్లోనే కూర్చొని దర్జాగా డబ్బులు సంపాదించి అమ్మ నాన్న చూసుకోండి. అవసరమైతే అమెరికాకి వెళ్ళండి, మళ్ళీ రండి, మళ్ళీ వెళ్ళండి. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మీ ముందర పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో సిద్ధంగా ఉన్నారా లేదా? ఇది జరగాలంటే మీరేం చేయాలి? కూటమి అభ్యర్థులు గెలవాలనా లేదా? ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. పార్లమెంటుకు బాలశౌరి, అసెంబ్లీకి వర్ల కుమార్ రాజా. తమిళలో బాలశౌరి అనుభవం నాయకుడు, సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు. వైసీపీలో ఇమడలేకపోయాడు. వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఇంకేమీ మిగలదు. రెండోది సీట్ ఇస్తాన్నా, నాకు నీ సీట్ వద్దని బయట వచ్చిన ఏకైక వ్యక్తి, ఎంపీ సీటు వద్దని బయట వచ్చిన వ్యక్తి బాలశౌరి. ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా. ఒక సాధారణ కుటుంబం, వర్ల రామయ్య కుమారుడు. ఒకసారి ఎంపీగా నిలబెట్టాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి, కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు, కోటు కూడా లేదు. కానీ నేను నా దండ ఆయనకే వేసా. మిమ్మల్ని అందరిని అడిగానా లేదా? ప్రజాభిప్రాయం IVRS లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా? అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ. నమ్ముకున్న వ్యక్తిని
గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ ఎంపీ బాలశౌరి గ్లాస్ గుర్తుపైన ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? ఇంకో పక్క రెండో బటన్ వర్లా, పామరు వర్లా. ఏంటి పామర్లు వర్లా, పామరు వర్లా, మనందరి వర్లా. పార్టీకి కష్టపడిన కుటుంబం, కష్టకాలంలో వీరోచితంగా పోరాడిన కుటుంబం. గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఒక పేదవాడిని గెలిపించామని తృప్తి మీకు అందరికీ ఉండాలి. అదే నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా. అందుకనే మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేశాం. ఇప్పుడే ఇక్కడ నారాయణరావు గారు 2 సార్లు ఎంపీ అయ్యాడు, 3 సార్లు పోటీ చేశాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు. పొత్తులో ధర్మంగా నేను జనసేనకి సీటు పోతే ఒక్క మాట మాట్లాడకుండా, ఎక్కడ ఏ మాత్రం కూడా తొణక్కుండా పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి నారాయణరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమ్ముళ్ళు? ఉంటుందా తమ్ముళ్ళు? అది ఒక పార్టీనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశానికి, కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఇక్కడే దేవినేని ఉమా కూడా ఉన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల